హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేఎస్ఎన్ వ్లాగ్స్. ఇది వచ్చేసి ఒక ఈవినింగ్ రొటీన్. మా పిల్లల కోసం కేకు, మా బావకి చాయ్ ఒకేసారి ప్రిపేర్ చేస్తున్నాను. అదేలాగా రెండు ఒకేసారి అని అనుకుంటున్నారా? నా దగ్గర అగారో రేజెన్సీ మల్టీ కుక్ కెటిల్ ఉంది. దీనిని మల్టీ పర్పస్ లో యూస్ చేయొచ్చు. అలాగే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా కుక్ చేయొచ్చు. చాయ్, మ్యాగీ, పాస్తా, నూడిల్స్, కేక్, మోమోస్ ఇలా మల్టీ ఐటమ్స్ కుక్ చేయొచ్చు. ఇక్కడైతే నేను పిల్లల కోసం సింపుల్ గా కేక్ చేసేస్తున్నాను. ఈవినింగ్ అయితే చాలు, ఎవరింట్లోనైనా సరే చాయ్ తాగాల్సిందే, అంతేపాటు దానితో పాటు స్నాక్స్ కూడా ఉండాల్సిందే కదా. ఇంకా మా పిల్లలకైతే మరీను కేక్స్ అంటే చాలా ఇష్టం. రోజు పెట్టినా హ్యాపీగా తినేస్తామంటారు, కానీ రోజు ఎక్కడి నుంచి తెస్తాము? అలాగే బయట ఫుడ్ పెట్టాలంటే అంత నచ్చదు నాకు. ఇంట్లో రెడీ చేయాలంటే రోజు ఇదే పని అనిపిస్తుంది. ఈ అగారో మల్టీ ఎలక్ట్రిక్ కెటిల్ తీసుకున్నప్పటి నుంచి నాకైతే పని చాలా ఈజీ అయిపోతుంది. ఒకే టైంలో ఇలా టీ పెట్టడం కానీ, కేక్ చేయడం కానీ, మోమోస్ చేయడం కానీ అన్ని ఈజీ ప్రాసెస్లో నాకు తొందరగా అయిపోతుంది. టైం సేవ్ అవుతుంది. అలాగే గిన్నెలు కూడా తోమడానికి చాలా తక్కువ పడుతున్నాయి. గ్యాస్ లేనప్పుడు ఇందులో రైస్ కూడా కుక్ చేసుకుంటాను. డైలీ కూడా కుక్ చేయొచ్చు. సరే, కానీ అసలు కేక్ ప్రాసెస్ ఏంటో చెప్పలేదు అని అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, జస్ట్ ఇంట్లో ఉన్న గోధుమ పిండి, పాలు, పెరుగు, అలాగే కొద్దిగా ఆయిల్, బేకింగ్ సోడా, వంట సోడా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను, కొంచెం థిక్ బ్యాటర్ లాగా కేక్ కోసం. సో ఇక ఫైనల్గా ఆ బౌల్లోనైతే కొంచెం బౌల్కి ఆయిల్ అప్లై చేసుకొని ఆ బ్యాటర్ అయితే అందులో వేసేసాను. కేక్ ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది. ఇక మనం చాయ్ చేసుకోవాలి కదా. మల్టీ కెటిల్లో ఫస్ట్ అయితే వాటర్ వేసుకొని అందులోనే చాయ్ పత్తా, చక్కెర, కొద్దిగా అల్లం వేసుకొని మసలనిస్తాను. ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ తెలుస్తుంది కదా అల్లంది. అండ్ మా బావకైతే ఇలా చేస్తేనే చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడు టీ చేసినా సరే ఫస్ట్ వాటరు, అల్లము, చాయ్ పత్తా వేసేసి చాలాసేపు మసలనిస్తాను. ఆ తర్వాతే నాకు కావాల్సిన క్వాంటిటీలో దూద్ అనేది తీసుకొని అందులో వేస్తానన్నమాట. అప్పుడు మంచిగా మసులుతుంది చాయ్, అప్పుడు బాగుంటుంది ఫ్లేవర్ కూడా. మీలో ఎంతమందికి అల్లం చాయ్ ఇష్టం? డెఫినెట్లీ కామెంట్ చేయండి. మా పిల్లలైతే ఈ కేక్ మొదలు పెట్టానో లేదో అప్పటి నుంచి కేక్ అయిందా అని చెప్పి అరుస్తూ ఉన్నారు. సో అవుతుందిరా, ఉర్రకండ్రా అని చెప్పి వాళ్ళని మేనేజ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఆఫ్ 1 2 అని చెప్పి ఇలా మనకి ఇట్లా ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది. మనకి ఎంత కావాలో, స్లోగా కావాలంటే 1లో పెట్టుకుంటే సరిపోతుంది, కొంచెం ఫాస్ట్గా కావాలంటే 2లో పెట్టాలి. ఇక నా చాయ్ అయితే మంచిగా మసులుతుంది. ఇందులో దూద్ వేసేస్తాను. ఇక అది మంచిగా మసిలిన తర్వాత ఈలోపు కేక్ అయిపోతుంది, ఈలోపు చాయ్ కూడా మంచిగా మసులుతుంది. అప్పుడు రెండు హ్యాపీగా తినేయచ్చు. మీరు ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఏ స్నాక్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు? డెఫినెట్లీ కామెంట్ చేయండి. మా పిల్లలు ఈవినింగ్ అయిందంటే చాలు కేకు, లేదంటే నూడిల్స్, మ్యాగీ, మోమోస్ ఎక్కువగా అడుగుతుంటారు. సో నాకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పి మల్టీ కెటిల్ అయితే తీసుకున్నాను. కేక్ చూడండి, ఇంత తక్కువ టైంలోనే మంచిగా పొంగినట్టు వచ్చింది. ఇంకా చాలాసేపు చాయ్ మసిలింది కదా, ఫ్లేవర్ కూడా భలే ఉంది అసలు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా కేక్ తినేశారు. చూస్తుంటే నాకు భలే స్పాంజీగా అనిపించింది. ఈ రోజు మా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా కేక్, చాయ్ తోటి అయితే ముగించేసాము. మీ ఇంట్లో స్నాక్స్ ఏంటి? అబ్బా, కేక్ చూసారా ఎంత స్పాంజీ లాగుందో. మా పిల్లలు అయితే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇక వాళ్ళకైతే ఇచ్చేస్తాను. చూడండి ఎంత బాగుందో. ఈ మల్టీ కెటిల్ కావాలి అని అనుకుంటే ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.